ఇదేంటంటే పట్టుకుచ్చులు అంటాం మేము. 4 నెలలు అవుతుంది దేశీ. రెండు మూడు సార్లు దున్నాలి. దున్ని దాంట్లో మసాలా వేయాలి. మసాలా వేసిన తర్వాత అంతా బోజ కొట్టాలి. బోజ కొట్టి నాటు పెట్టాలి. దాని తర్వాత మనం పిచికారీ చేసుకోవాలి. మందు కొట్టుకోవాలి. అంటే కూరకొట్టి పాస్ ఉంటుంది. ఆ మందు దీనికి కొట్టాలి. ఏ పురుగు వచ్చినా దోమ ఉన్నా ఏమున్నా అంతా పోతుంది. అదేవిధంగా దీనికి 2 కలుపులు తీయాలి. ఒక ఫస్ట్ మొక్క ఉన్నప్పుడు ఓ కలుపు తీయాలి. మళ్ళీ కొంచెం బయట అయినాక ఓ కలుపు తీయాలి. 2 కలుపులు తీయాలి. తీసుకుంటూ దీన్ని మళ్ళీ ఎడ్ల కట్టుకొని దంతే కట్టి 2 సార్లు దంతే కొట్టాలి. ఇంట్లోకి వెళ్ళి దంతే కొట్టాలి. దంతే కొడితే అప్పుడు భూమి నీట్గా అవుతుంది. మొగ్గు వచ్చే సమయంలో ఫర్టిలైజర్ వేయాలి. డిఏపి అనేది, గ్రోమర్ అనేది వేస్తే ఈ పంట మనకు వస్తుంది. ఒక 10 గుంటలకే 20-30 వేల దాకా ఖర్చు వస్తుంది. 10 గుంటలకు ఎన్ని కింటా అంటే 5-6 కింటా వెళ్తుంది. ఎందుకంటే పెట్టుబడి తీరు ఎంత మసాలా వేస్తే అంత పెట్టుబడి మనకి ఇస్తుంది. దేవుని దయ వల్ల మంచి ధర తాకితే 200 అమ్మవచ్చు, 150 అమ్మవచ్చు, లాస్ట్ 50 అమ్మవచ్చు. ఇది మనం చెప్పలేము ధర గురించి. కిలోకి 50 నడుస్తుంది. బతుకమ్మలప్పుడు 100 దాకా పోతుంది. అదేవిధంగా బంతి అంటేనేమో దేవుళ్ళకు అక్కడ ఇక్కడ వెళ్ళిపోతాయి. ఇది విత్తనాలంటే ఇక్కడ పెద్ద మంగళారం అనే ఒక రెడ్డి ఉన్నాడట. నేను కూడా చూడలేదు, ఆయన చనిపోయాడు ఇప్పటికీ. మహారాష్ట్రకి వెళ్ళి తెచ్చినట్టు ఇది నాకు. ఎవరంటే నాకు సొల్పాట రెడ్డి చెప్పిండు. నరసింహరెడ్డి తెచ్చి నాకు ఇట్లా ఏం జంగయ్య ఇవి మహారాష్ట్రకి వెళ్ళి తెచ్చిండు ఒక ఆయన రెడ్డి. తెచ్చిస్తే మేమందరం కూడా మాకు అందరికి పంచిపెట్టిండు ఆయన. పంచిపెడితే ఇప్పుడు కూడా ఆయన చనిపోయిండు కానీ సావనట్టే మేము ఆయన భావించుకుంటాం ఈ పంట పెట్టుకుంటా అని ఆయన మాకు సలహా ఇచ్చిండు. సలహా ఇస్తే మాకు కూడా కావాలి రెడ్డి ఇవి అంటే నరసింహారెడ్డి మాకు ఇవి ఇచ్చిండు. మేలో విత్తనాలు వస్తాం మేము. విత్తనం తీసుకుపోయి మంచిగా శుభ్రంగా ఎండబెట్టాలి. ఎండబెట్టి మంచిగా కట్టి పెట్టుకొని మనకు శ్రీరామ్ మాకంటే నెలలు అంటే బాగా మేము చదువుకులు బాగా రాలేదు. శ్రీరామ మాకు లెక్క ఏంటంటే శ్రీరామనవమి లగ్గాలు అవుతాయి, దేవుని లగ్గం అవుతుంది కదా. ఆ శ్రీరామనవమి అప్పుడే దీన్ని నారు పోసేస్తారు. నారు పోసిన నెల నాటికి నారు వచ్చేస్తుంది. అప్పుడు నాటుకోవాలి. నాటుకొని ఫుల్ ఎండలు ఉంటాయి. అప్పుడు నీళ్ళు పెట్టుకోవాలి. మంచిగా టిప్ అన్న పెట్టుకోవచ్చు, నీళ్ళు చాలా ఉంటే పార పెట్టుకోవచ్చు, తక్కువ నీళ్ళు ఉంటే టిప్ వేసుకోవచ్చు. టిప్పర్తో పండించవచ్చు. 5 నెలల కల్లా పంట వచ్చేస్తుంది. లాస్ట్ బతుకమ్మ కల్లా తోట అయిపోతుంది. ఇది మళ్ళీ తీసేసి మళ్ళీ సేద్యం మంచిగా మళ్ళీ దున్ని మళ్ళీ ఇంకేమైనా పంట పెట్టుకోవచ్చు. క్యాబేజ్ అయినా పెట్టుకోవచ్చు, కాలీఫ్లవర్ అయినా పెట్టుకోవచ్చు, కూరగాయల పంట పెట్టుకోవచ్చు. కూలోళ్ళు దొరకరు, మన ఇంట్లో చేస్తుంటారు. కూలోళ్ళు కూడా పట్టు తీసుకొస్తే వాళ్ళకు కూడా 2-3 రోజులు 5-6 రోజులు అవుతుంటుంది కలిపి చేయనీకే. వాళ్ళ కూలోళ్ళతోనే ఒక్కొక్క మనిషికి 500 ఇచ్చి పని చేపిస్తాం. ఇక లాస్ అంటే దేవుడారు కాదు. ఇక లాస్ రావచ్చు, మంచిగా వస్తే లాభం రావచ్చు. ఎప్పుడంటే మామూలుగా ఏం లాస్ రాలేదు. దానికి వెళ్తుంది చేసింది. బతుకమ్మ పండుగ కావాలని మేము చాలా కోరికతో కూడా బతుకమ్మకు అమ్మాలే, బతుకమ్మకు మంచిగా తెలిస్తే బాగుంటుంది, అందంగా ఉంటుంది, అక్కలు అందరూ బాగా ఆడుకుంటారు కూడా అని మేము ఎప్పటికీ దీన్ని ఎక్కువ శ్రద్ధగా చేసి పండిస్తాం. ఈ పట్టుకూర్చునేది ఎక్కడ దొరకకున్నా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చాలా మంది పండిస్తారు. చూసి కూడా ఇంకా చాలామంది కూడా వేస్తున్నారు, పండిస్తున్నారు.
ఇంచుమించు 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. ఎక్కువ పత్తి, వడ్లు. అంతకుముందు పచ్చజొన్నలు ఉండే మనది ఎక్కువ. పచ్చజొన్నలు బాగా పండించేది. ఈ పందులు అయించండి పచ్చజొన్నలు వేయకుండా అయిపోయినాం మేము. తైదలు, సద్దలు, ఇంకేంటివి ఉలువలు, కందులు, కొర్రలు. కొర్రలు అంటే మీకు తెలుసో తెలియదు. కొర్రలు అవన్నీ కూడా పండించేవాళ్ళము. ఎక్కువ అంటే తైదలు బాగా పండించేవారు. రాగులు బాగా పండించేవాళ్ళం మేము. ఈ పందులు అయించండి మేము ఇవన్నీ పూల చెట్లు పండిస్తున్నాము, హాస్టల్ పండిస్తాము, బంతి పండిస్తున్నాము. ఇంకేంటంటే ఎక్కువ వడ్లు పండిస్తాము, పత్తి పండిస్తాము.